తమను వెలివేశారంటున్న 43 కుటుంబాల వైపు, వెలి కాదు కట్టుబాటు అంటున్న గ్రామ పెద్దల మరోవైపు. ఇలా కొన్నాళ్లుగా నడుస్తున్న వివాదానికి TV9 ఎంట్రీతో చెక్ పడింది. వరుస కథనాలకు స్పందించిన అధికారులు ఫీల్డ్ లోకి దిగటమే కాదు, పీస్ మీటింగ్ పెట్టి ఇరు వర్గాలని కలిపేశారు. ఊరన్నాక గొడవలుంటాయి. అయితే వివాదాల్ని పరిష్కరించుకునేందుకు ఎన్నో మార్గాలు కూడా ఉంటాయి. కానీ దారి కోసం జరిగిన ఒక పంచాయతీలో ఊరి పెద్దలు చెప్పిన ఒక తీర్పు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 43 కుటుంబాల్ని ఊరి నుంచి వెలివేసిన ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తోటపేటలో జరిగింది. ఇక విషయం తెలుసుకున్న TV9 అనాగరిక వెలివేతను ప్రశ్నిస్తూ వరుస కథనాల్ని ప్రసారం చేసింది. TV9 వరుసగా ప్రసారం చేసిన కథనాలకు ముందు గ్రామ పెద్దలు ఉలిక్కిపడ్డారు. తమ తప్పేం లేదని మీడియా ముందుకొచ్చి చెప్పుకున్నారు. తాము ఎవరిని వెలివేయలేదన్నారు. ఆ తర్వాత అధికారులు స్పందించారు. ఈ రోజుల్లో వెలేంటి, అసలేం జరిగింది అన్న విషయాల్ని తెలుసుకునేందుకు గ్రౌండ్లోకి దిగారు. విషయం తెలుసుకుని రెండు వర్గాల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి పీస్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమస్యకు చెక్ పెట్టడమే కాదు, మున్ముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా రెండు వర్గాల నుంచి నోటరీ అఫిడవిట్లు తీసుకున్నారు. శనివారం రెండు వర్గాలకు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పీస్ మీటింగ్లో పోలీస్ అధికారులతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇరు వర్గాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేమంతా కలిసే ఉంటాం, మాదంతా ఒకటే, మేమందరూ కలిసి ఉండేవాళ్ళం. ఇదివరకు కూడా ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో ఆయన కూడా పెద్దరకం చేసినారు. ఇది ఏంటంటే ఆధిపత్య పోరు, వీళ్ళు పెద్దరకం చేసినప్పుడు ఎవరికో ఫైన్ వేసారట, అదిగో అప్పుడు ఆ ఫైన్ వేసినా అని వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు. ఇట్లాగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తప్ప ఇందులో ఎటువంటి వెలి అనే సమస్య లేదు. వరుస కథనాలతో అధికారుల్ని కదిలించిన TV9కి వెలి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. TV9తోనే సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. మొత్తంగా అనాగరిక పోకడకి ఎండ్ కార్డు పడింది. ఊరంతా ఇప్పుడు హ్యాపీగా ఉంది.